అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మాకు ఇల్లు చూసి ఫోటో దించుకపోయిండ్రు. ఇప్పుడు పేరు రాని అంటాను కార్యాలు చేయాలి, మాకు ఇల్లు ఇప్పించాలని చెప్తాను. నాకు ఒక్కరు మనం నేను ఇప్పటికైనా బతాను. నేను 10 ఏళ్ళకైనా ఓట్లు కావద్దా మీకు? ఇల్లు కట్టుకోలేదు మరి మా ఇల్లు కనబడతలేదా మీకు? నాకు ఒక్క రూమ్ అన్న పడుతుంది కదా ఇక్కడ. మాకు అసలే తాగలేదు. 30 ఏళ్ళ బట్టి ఇందులో పథకం కూడా ఇల్లు లేదు మాకు. పేర్లు చూసిన కంప్యూటర్ కనబడుతుంది మీకు పేరు. మాకు వచ్చే ఇల్లు వస్తే కాదమ్మా. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఫస్ట్ లిస్ట్ పెట్టినప్పుడు అలా నీ పేరు ఉండేనా? ఉన్నది. చదివినప్పుడు మీటింగ్ అయినప్పుడు. ఏంటి మీ ఇంటి పేరు ఏంటిది? సింగపురం మార్తా. ఇంతమందికి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ పథకం ఇల్లే రాలే మాకు. 30 ఏళ్ళు 50 ఏళ్ళ బట్టి మాకు ఇల్లే రాలే. ఎక్కడ దళిత బంధు ఏ బంధువు లేదు మాకు. అన్నాను కానీ చేసులు లేదు. ఎవడవాదిగా మింగుతాడుగా. అందుకే ఉన్నది ఇప్పుడు. అందుకే కాదు మరి ఒక్కటి తొందరపడకు. తొందరే ఉన్నది. ఉన్న మాట నేను ఇందిరమ్మ కమిటీ వాళ్ళను 4 పెట్టిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెప్పిండ్రా? ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ను ఒక 4 పెట్టిండ్రమ్మా. వాళ్ళని మీరు కలిసిండ్రా? ఎప్పుడు అది ఇళ్ళకి వచ్చి ఫోటో తీసుకుపోయింది అంతే. ఇక మాకు మేము కలవలేదు. ఫోటోలు తీసుకుపోయినా ఉత్తోళ్ళు వచ్చి ఫోటో తీసుకున్నారా? ఫోటోలో తీసుకొని పోయింది వచ్చింది తీసుకుపోయింది మామూలు వాళ్ళ అధికారుల గవర్నమెంట్ వాళ్ళ? మామూలు ఇక్కడ అందరూ వాళ్ళ మమ్మల్ని తోలి 4 ఫోటో తెచ్చింది చూసినా చూసి కనబడుతుంది దియం. వికలాంగులకు ఇస్తారట మేము. కానీ చూసి ఇవ్వాలి. ఇల్లు ఉన్నాయా లేవా ఎట్లా విధానం అనేది చూసి ఇవ్వాలి. వాళ్ళకి ముందు వెనక ఆశలు ఉన్నదాన్ని ఇచ్చిందన్నా ఇయ్యనోళ్ళ కన్నా కూడా లేనోళ్ళకి కూడా చూసి కరెక్ట్ రాస్తే అయిపోతుంది. వాళ్ళ గ్రామ పంచాయతీలు ఏమని చెప్పి మళ్ళీ ఇంటి పేరుకి వస్తారు. ఏదంటే కరెక్ట్ గా పట్టుకొని వస్తాను. తెలుసా ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కొలుసుకోపోనికి వచ్చారు కదా, వాళ్ళు ఏమంటారు? వాళ్ళని అడిగితే వాళ్ళని ఏమంటారు సార్? వాళ్ళు వీళ్ళట ఇంటి పేపర్ తీసుకుపోయి ఇతనే వీళ్ళు ఇచ్చిలట ఇండ్లు డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది సార్. ఇప్పుడు ఈ లిస్ట్ లో లేదా? లేదు. ఎందుకు లేదని అడిగినా వాళ్ళని? ఎందుకు లేదంటే సెకండ్ లిస్ట్ లో అంటారు సార్. వస్తాయని గ్యారెంటీ ఏం లేదు సార్ మాకు. అట్లా అంటాను సార్. వికలాంగులకే ఇస్తారంటారా? అదైతే కాదు సార్. మాకైతే ఏం లేదు సార్. మాకు ఎస్సీ కార్యక్రమం లేదు. ఏ గవర్నమెంట్ సొమ్ము అనేది మాకు బాగా లేదు సార్. మేము ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని మేము ఓటు వేసుకుంటే ఆ చేయికే వేసినాం మేము. కాదని అంటలేము మేము. కానీ మధ్యలో తింటారు సార్. అంతా మధ్యలో వేస్తాలు. మరి మధ్యలో పోయి కలిసిందా మీరేమన్నా? మేము మధ్యలో ఎవరం కలవలేదు సార్. అయితే గ్రామ పంచాయతీ పోయినా మా ఆయన ఆధార్ కార్డు తీసుకొని పోతే ఇంట్లో వచ్చిందమ్మా మీకు అని చెప్పిండు. ఎంఆర్ఓ సారే చెప్పిండు. ఇద్దరు అనిల్ అంటే మరి అయినదమ్మా అదా అని చెప్పినాం సార్. చెప్తే తీసుకుపోయి ఇచ్చేసినాం. నేను సార్కి ఇచ్చిన నెంబరు. ఇద్దరు ఫోన్ లో కొట్టి చూసిండు ఎంఆర్ఓ సార్. వచ్చిందమ్మా ఇంకేందమ్మా సంతోషం మీ ఆయన పేరు వచ్చిందా అంటే నువ్వు ఇంటికి వచ్చేసిన సార్. మరి ఎప్పుడు వస్తుంది సార్ ఇంక్వైరీ కానీ నేను అడిగితే
సార్ అన్నాడు కదా వస్తారమ్మా మేమే పంపిస్తాం ఇంటికి అని చెప్తే పంపిస్తామని అన్నాడు. అప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంటివైర్ చేసి ఇస్తామమ్మా మేము అని చెప్పి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఈ రోజు వస్తే మేము అవన్నీ ఆధార్ కార్డుకి చిరుతాల మా పేర్లు వేస్తారు. సిచ్యువేషన్ అంతే పెట్టిండు కదా అప్పుడు దించుకొని పోయిండు. మరి ఏది ఇప్పుడు అప్పుడు మీటింగ్ అప్పుడు మారుతాను కూడా పేరు పిలిచిన్నాడు. ఇప్పుడు నీ పేరు లేదంటాడు. మాకు ఒక్క రూపాయన పడతాయి కదా సార్. నాకు ఇక్కడ నాకా సార్ 2 కొడుకులకు పెళ్లిళ్ళు అయినాయి. ఎవరికి వాళ్ళు మాకు జాగలేదు. గిన్నెనే ఉన్నా నేను. నాకు ఇల్లే లేదు ఇంతవరకు. ఎప్పుడు ఇల్లే లేదు. మీకు ఇల్లు వస్తాను వెళ్తాయి కదా సార్. మీకు కంప్యూటర్ వెళ్తాయి కదా. చాలా చిన్న కులము మాది. ఎస్సీ వాళ్ళకంటే తక్కువ కులం దక్కల వాళ్ళము. మాకు ఒకటే ఇడ 2 ఇండ్లు ఉన్నాయి, 2 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఇల్లు లేదు. నేను డబుల్ బెడ్రూమ్కి పెట్టిన, డబుల్ బెడ్రూమ్ రాలేదు. మొన్న ఇందిరమ్మ ఇండ్లకు పెడితే వచ్చింది. నాకు గ్రామ పంచాయతీ కాడ అతికేసిండ్రు. మా 2 పేర్లు అతికేసిండ్రు. నాకు 3 పిల్లలు, చిన్న పిల్లలు. మా ఆయన కూలి పని చేస్తాడు, నేను కూలి పని చేసుకుంటా. తినడం రేషన్ కార్డులో కూడా 2 పేర్లే ఉన్నాయి మావి బియ్యానికి. మొన్న ఒక చిన్నోని పేరు వచ్చింది, ఇంక 2 పిల్లల పేరు కూడా ఎక్కలేదు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. చేసుకుంటే బతుకుతాం, లేకుంటే లేదు. చాలా పేదోళ్ళము. మాకు ఇతరాని ధైర్యం కొద్దున్న మాట వచ్చింది. ఆల్రెడీ పేరు వచ్చుడుతోనే నేను ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు వచ్చి రాలేదని సార్లు అందరు అంటారు. మేము ఏం చేయాలి? కడియం సిరియార్ గారు మీకు ఇల్లు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు వస్తుందని అన్నాడు. కడియం సిరియార్ గారి మాట మీదనే నమ్మకం కొద్దే ఉన్నాం. ఆ సారే ఏం చేస్తాడో మమ్మల్ని ఆ సార్కు రేవంత్ రెడ్డి సార్కు నమస్కరించి చెప్తున్నాం. మాకు వచ్చేటట్టు సహాయం చేయాలని మేము కోరుతున్నాం. చాలా పేదవాళ్ళము. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మా ఆధార్ కార్డు కొట్టండి. మాకు ఇల్లు లేదు, మాకు ఏది లేదు. చేసుకుంటేనే ఒక్కటి చేస్తేనే బతుకుడు. 3 పిల్లలు, చిన్న పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. ఇది పరిస్థితి సార్. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.